ఈ వారం నేను శ్రీ కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళాను. బెంగుళూరులో ఎజిపురాలో ఉంది. ఈ ఆలయంలోన 108 ఫీట్ ఎత్తున్న విష్ణుమూర్తి విగ్రహం వరల్డ్ ఫేమస్. ప్రపంచంలో అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహం ఇది. టెంపుల్ ఎంటర్ అవుతూనే ఫస్ట్ నేను ఈ విగ్రహాన్ని చూడడానికి వెళ్తున్నాను. టికెట్ తీసుకోవాలి, 100 రూపాయల టికెట్. టికెట్ తీసుకుంటే ఈ మెట్లెక్కి ఇలాగా ఈ విగ్రహాన్ని దగ్గరగా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా పెద్ద విగ్రహం ఇది, చాలా ఎత్తుగా ఉంటుంది. ఇంతకుముందు యూట్యూబ్లోని వీడియోలోని చూశాను, కానీ దానికన్నా ఇక్కడొచ్చి రియల్గా చూడడం బాగుంది. ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని ఇక్కడ తెచ్చి పెట్టడానికి చాలా కష్టపడ్డారు. ఐడియా వచ్చిన తర్వాత ఒక 18 ఏళ్ళో 20 ఏళ్ళో పట్టింది ఇలా విగ్రహం తయారు చేసి తెచ్చి ఇక్కడ పెట్టడం. చాలా పెద్ద గ్రానైట్ స్టోన్ ఇది. తిరువన్నమలై నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ విగ్రహం దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసిగా కిందకి దిగి ఇప్పుడు శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నాను. దర్శనం చేసుకుని బయట వచ్చాక ఇలా నాకు ఇక్కడ మోడల్ కనిపించింది. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నది. ఇక వెనకాల ధ్యాన మందిరం ఏదో కడుతున్నారు. ఇండిసికి చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నది. అలాగ ప్రసాదం తిని ఇంకా ఈ టెంపుల్ విజిట్ వీడియోని ఇక్కడే ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఏదో ప్లాన్లో ఉంది. విష్ణు సహస్రనామంతో ఏదో మెట్లు ఏదో పెడుతున్నారు. కరెక్ట్గా తెలియదు నాకు ఏంటి ఐడియా. కానీ ఇదంతా అయ్యాక మాత్రం ఇది ఇంకా అట్రాక్టివ్ ప్లేస్గా మారిపోతుంది. ఈ టెంపులే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. కొంచెం వైడ్ రోడ్స్ పెడితే పార్కింగ్ సదుపాయాలు ఇంకా చేయాలి ఇక్కడ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. నేను వెళ్ళే చిన్న ఆలయమైనా చిన్న ప్లేస్ అయినా ఏ టూరిస్ట్ అట్రాక్షన్ అయినా వీడియో చేసి పెడుతూ ఉంటాను.